హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలా ఇషిత. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ అయితే చెప్పిద్ది. ఈరోజు వీడియో ఏంటంటే మనకి మందార చెట్టు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనికి పూలు అనేది బాగే కాదు పూసేది, పురుగు కూడా పడుతుంది. ఆ పురుగుని మనమేమో ₹1 అనేది ఖర్చు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూద్దాం. చూడండి ఇక్కడ పురుగు ఇలా వస్తుందా మమ్మీ? పురుగు అనేది ఇలా పడుతుంది. ఈ పురుగు అనేది ఎలా పడుతుందంటే మనకి వర్షాకాలం అయితే పడదు, పురుగు అనేది పట్టదు. ఈ ఎండాకాలం అనేది స్టార్ట్ అయిందే మనకి పురుగు పడుతుంది. చూడు నేను ఇంత పురుగు పట్టిన దాకా ఎందుకు వెయిట్ చేశానంటే వీడియో తీసుకోవాలని మా పాప చెప్పింది. ముందు కూడా ఈ చెట్టుకు అనేది మందార చెట్టుకి పూలు ఎలా పూయాలి, ఎక్కువ దీనికి గ్రోత్ ఎలా అందించాలనేసి నేను ఒక చిట్కా అయితే చెప్పాను. ఒకవేళ మీరు చూడాలి ఈ పూలు బాగా మందార చెట్టుకి పూలు అనేది ఎక్కువ పూయాలనుకుంటే మా ఛానల్లో వీడియో అనేది ఉంది, ఖచ్చితంగా చూడండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది కూడా మీరు ఒకసారి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఒకవేళ పురుగు అనేది బట్టుంటే ఇలా ట్రై చేయండి, పోతుంది. ఇన్ని రోజులు అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే మీకైతే చూపిద్దామని చెప్పి ఇలానే వదిలేసాను కాబట్టి ఇంత పురుగు పట్టింది. ఒకవేళ మీ చెట్టుకి ఉన్న పురుగు గిన్నె పట్టుంటే ఖచ్చితంగా నేను చేసినట్టు ఒకసారి క్లీన్ చేయండి. మీరు ఏ మందులు ఏం వాడాల్సిన అవసరం లేదు. చూడు ఎంత పురుగు పట్టిందో. ఇక్కడంతా అయితే ఈసారి ఎక్కువ పట్టింది మాకు. ఎండాకాలంలో ఎక్కువ పడుతుందా ఇది? వర్షాకాలంలో అయితే పట్టదు. ఈ ఎండలు స్టార్ట్ అయ్యిందంటే ఇంక ఈ పురుగు పట్టేస్తుంది. వీడియో అయితే ఉందన్నమాట మన ఛానల్లో, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అసలు చాలా బాగుంది, మంచిగా ఉంది రిజల్ట్. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను మీకు దాన్ని, సో తప్పకుండా అయితే చూడండి. ఎందుకు మమ్మీ పైప్ ఎత్తుకున్నా? మరి దీంతోనే క్లీన్ చేసేది. మనం ₹1 ఖర్చు లేదు. మనకు తెలిసిన టిప్ ఏదో అందరికి తెలవాలంటే నేను చేసినట్టు అయితే ఒకసారి చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. వచ్చాయా? స్టార్ట్ చేస్తున్నాం. జున్నుకి పైప్ కావాలా? జున్ను హలో హలో జున్ను చేయి మమ్మీ. ఇప్పుడు ఇలా పురుగు పట్టి ఉంటుంది కదా, దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది క్లీన్ చేసేటప్పుడు కింద చెట్టు అనేది ఏది ఉండకూడదు, చెట్టు మీద పడకూడదు. ఈ పురుగు అనేది చెట్టు మీద పడకూడదు. ఏం చేయని అవసరం లేదు, ఇలా క్లీన్ చేసుకుంటే చాలు. ఈ పురుగు అంతా మనం ఇట్లా కడిగేటప్పుడు మన కింద చెట్టు మీద, మన చెట్టు మీద పడకూడదు, కిందకు నీళ్ళలో పడిపోవాలా. ఇదో ఇలానే మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకోండి. మనకి ఇక్కడ ఈ పురుగు పట్టిందంటే ఈ లాస్ట్లో అంతా తినేస్తుంది. మీరు చూసుకోండి, మీకు పురుగు పడుతుంది అనగానే ముందే ఫస్ట్లోనే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే ఎక్కువ పట్టిపోతుంది. ఎక్కువ పట్టకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రాదా? ఏంటిది? మళ్ళీ ఆడే పురుగు పట్టదా? ఇంకా పట్టదు. ఇప్పుడు క్లీన్ చేసామంటే మళ్ళీ పట్టదు. మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు ఈ పురుగులంతా కింద పోవాలా, చెట్టు మీద పడకూడదు. మన చెట్టు పైన పడితే మళ్ళీ అతుక్కుంటాయి. మనకి పురుగు అనేది చెట్టు లాస్ట్లోనే పడుతుంది, చెట్టు కొమ్మలకి పట్టదు, ఇట్లా లాస్ట్లోనే పడుతుంది. అంటే ఇలా ఎడ్జెస్ లో ఇలా మనకి ఇగురు వస్తుంది, పువ్వులు పూస్తాయి కదా, మళ్ళా వాటి అక్కడ పెద్ద పెద్ద కొమ్మలకంతా ఉండదు. ఇక్కడ కూడా ఉంది చూడండి, మీకు చూపిస్తా. ఈ పక్క ఇదంతా అయితే క్లీన్ అయితే అయిపోయింది, చేసేసింది అనమాట. ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇంకా ఆ పక్క అయితే క్లీన్ చేస్తుంది. చేయి మమ్మీ. నీళ్ళు చూడు ఇలా ఫోర్స్గా, ఇలా ఫోర్స్ చూడు
ఇలా ఫోర్స్గా కొడితే చాలు. ఇందో క్లీన్ అయిపోయి చూడు. చూడు క్లీన్ అయిపోయిందా? అదంతా క్లీన్ చేసి పైన కూడా ఉందా? ఈ చెట్టు అయితే నందివర్ధన, దీనికి కూడా పురుగు పడుతుంది. దీనికి సేమా? సేమ్ కాదు, దీనికి పెద్ద పెద్ద పురుగులు పడతాయి. మనం ఆ పురుగు ఒకటి కనిపించిందంటే అది ఎలా కనిపిస్తుంది, ఆ పురుగుని మనం ఎలా కనిపెట్టచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ చెట్టుకి దీని పురుగు పట్టిందంటే ఒక్క ఆకు కూడా ఉండదు. మొత్తం అసలు ఒక్క ఆకు లేకుండా గుండులాగా అయిపోయింది చెట్టు. నెక్స్ట్ వీడియో దీనికి పురుగు పట్టిందంటే మళ్ళా మనం వీడియో తీసి పెడదాం. ఇంకా పైన ఉంది, అది కూడా అయితే క్లీన్ చేసి అయితే చూపిస్తాము. టోటల్గా మొత్తం క్లీన్ అయిపోయిందా? చూద్దురా. అండి బిఫోర్ ఆఫ్టర్ అయితే పెడతాను మీకు. ఇంకా తెల్లందా? ఇదంతా అయితే లేదు, అంతేనా? అయిపోయింది, మొత్తం క్లీన్ అయిపోయింది. అరగంట సేపు పట్టింది చెట్టు అంతా క్లీన్ చేసేదానికి. మంది పెద్ద చెట్టు కదా. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు ఒకవేళ ఇలా కానీ ఉంటే క్లీన్ చేసుకోండి. అంతే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మమ్మీ ఏదో బాయ్ చెప్పవు. బాయ్.